హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ అంటూ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి విపరీతమైన చర్చ అయితే నడుస్తుంది. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ని కట్టిపడేసింది. ముఖ్యంగా మొదటి సీజన్ నుండి చివరిగా ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వరకు ప్రతి సీజన్కి ఆడియన్స్ను పెంచుకుంటూ పోతుందే తప్ప తగ్గించుకుంటూ రావడం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగింది. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ నన్ను బిగ్ బాస్కి పంపించండి అన్నా, నన్ను బిగ్ బాస్కి పంపే వరకు మీరు నాకు సహాయం చేయండి అన్నా అంటూ వీడియోలు చేసిన పల్లవి ప్రశాంత్ని చివరికి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టేలా చేశారు ఆడియన్స్ సహాయంతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ను మిగిలిన కంటెస్టెంట్స్ టార్గెట్ చేయడంతో పాటు హౌస్లో జరిగిన సంఘటనలు, గొడవలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్స్, అలాగే పల్లవి ప్రశాంత్ను హౌస్ మొత్తం టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా ప్రశాంత్ టైటిల్ రేస్లోకి వచ్చేశాడు. చివరగా రైతు బిడ్డ హౌస్ నుంచి విన్నర్గానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఫినాలే రోజు జరిగిన రచ్చ కూడా అంతా ఇంత కాదు. ఏకంగా బిగ్ బాస్ 7 విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు కూడా తరలించవలసి వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం బిగ్ బాస్ టీం ఇప్పటికే అన్నీ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది. ముఖ్యంగా గత సీజన్కి భిన్నంగా ఉండేలా ఈ సీజన్స్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా బిగ్ బాస్ హౌస్ అంటే ఒక్క హౌస్ మాత్రమే ఉంటుంది అని భావిస్తారు. గత సీజన్స్ వరకు అలాగే నడిచింది కూడా. కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్ అంటే ఒక్క హౌస్ కాదు, 3 హౌస్ల కలయిక అని చెప్పవచ్చు. ప్రతి సీజన్లలో కంటెస్టెంట్స్ 20 మంది ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ గత సీజన్స్ని మరిపించేలా ఈ సీజన్ గ్రాండ్ లాంచింగ్ రోజు 40 మంది దాదాపుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. అలాగే ఎలిమినేషన్పై మాత్రం ఈ సీజన్లో మెయిన్ ఫోకస్ చేయబోతుంది బిగ్ బాస్ టీం. ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తూ ఆడియన్స్కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అలాగే టాస్కుల్లో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ 8పై ఉత్కంఠత మొదలైంది. ఈ సీజన్లో హౌస్లోకి ఎవరు వెళ్ళనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది వీరే అని కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సీజన్లో హౌస్లోకి వెళ్ళబోయే ఆ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్నవారు ఎవరు అంటే ముఖ్యంగా సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క, కుమారి ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి హేమ, సురేఖ వాణి, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పి, వర్షిణి, గీతూ చౌదరి, అంబటి రాయుడు, వేణుస్వామి, అమృత పనై, సోనియా సింగ్, ఇంద్రనీల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరైతే కంటెస్టెంట్స్గా మంచిగా ఉంటారో, హౌస్లో ఫన్ జనరేట్ చేస్తూ మంచి కంటెస్టెంట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.